నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌస్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకే ఉంటుంది. అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటే ఇంట్లో ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 17 మంది చచ్చిపోయారు. కనీసం ముఖ్యమంత్రికి అర నిమిషం టైం లేదా? గీంచెలు గడికి పోయి కుటుంబానికి నేనున్నా, జరిగిందేదో జరిగింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మళ్ళా కాకుండా చూస్తా, ఎండాకాలం ఇట్ ఎట్లా అయింది రివ్యూ చేయొద్దా? టైం లేదు. బిజీ. దేనిలో బిజీ? అగ్ని ప్రమాదం బాధితులను చూసేందుకు టైం లేదు. అందాల పోటీలలో బిజీ, డ్రోన్ షోలలో బిజీ. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండేట వెనకటికి కూడా. ఒకది ఈయననే చెప్తాడు, మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది, మనం దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే. నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసారు ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, ఏ కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందివా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కన చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరు నన్ను అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే అదే తప్పట. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో 1,60,000 కోట్లు అప్పు చేస్తే అది తప్పు కాదట. पण కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు, 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికీ టింగు 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 అనుకుంటా 11-12 సీజన్లు మీ ఖాతాలు వేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్లు అప్పు చేస్తేవి ఏం చేసినావు, ఆడబెట్టినావు. టింగు టింగ్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడని టకీ టకీ అన్నాడు. 50 టకీ టకీ అంటే ఇంతవరకు టకీ లేదు, టికీ లేదు. ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టకీమని. ఏడా అది కరెక్ట్ మాట. ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ హూస్టింగ్ కదా, తెల్లారు లేచే వరకు కాంగ్రెస్లో ఎవరు కుర్చీ ఎవరు కూర్చుతాడో తెలియదు. అక్కడ మాత్రం పైసలు దన్ పడుతున్నాయి. ఏడా రాహుల్ గాంధీ ఖాతాల, ఢిల్లీ ఖాతాల, ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను. నేను అడుగుతున్నా, ఒకసారి యాద్ చేసుకోండి మీరు. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. ఓ దిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు, రాము అనేటోడేమో అదే కాగితాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటా పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు, రెమో. రాము ఏం చేస్తాడు, అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా, మరి మీరేమైనా కట్టిందుంటే, ఏమైనా పొడిచిందుంటే మీరు చూపెట్టకపోయినావు. మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్లలో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినావు. అయితే అప్పుడు నిజాం కట్టిన చార్మినార్ ఉంది, లేదా మళ్ళీ కేసీఆర్ కట్టినవనే తప్ప మధ్యలో 55 ఏళ్ళు ఏమీ లేదు అనే మాట కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇంకా ఆలోచన చేయండి, ఈ మనిషికి ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నడిస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి, లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి, మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు, ఇల్లంతా గులగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు, దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసి ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం, లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం, దబ్బన తాత్కాలిక మరమ్మత్తు.
కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడని అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పడతే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు, కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా, మేస్త్రా మన్నా. మేస్త్రి అంటే మనోడు కూడా అంటుండు, గుంపు మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతందుకు కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలల 17-18 నెలల ఒక్క ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి చేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇల్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇంకా ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంకా నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, ఒకటా రెండా? ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా. అందుకే ఇది బాగానే ఉంది, అన్నీ చెప్తున్నావు కదా. మరి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? మరి మీరు ఇన్ని చేసి నిర్మల్ ఎందుకు ఓడిపోయారు? నేనేమంటున్నా అంటే ఒక నిమిషం నేనేం చెప్తున్నా అంటే, మీరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్మల్లో కానీ ముదోళ్ళ కానీ ఇంకొకటి పని అంతటా అయింది, ఫలితాలు కొన్ని చోట్లనే వచ్చినాయి. ఎందుకు అంటే కారణం ఒకటి మనం పెట్టిన అభ్యర్థి మీకు నచ్చక కావచ్చు, లేదా రెండోది మీరు కూడా కొంత నీరసపడ్డారు. ఏమనుకున్నారు? మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతే, కేసీఆర్ అయితే గెలుతాడు కదా, వా ఏం హుషారున్నారు, మా ఒక్కడు వీక్తే ఆయన మాత్రం ముఖ్యమంత్రికి ఉంటాడు, మా ఒక్కడు కటింగ్ పెడదాం అనుకున్నారు. అట్లా మీ లెక్క చాలామంది అనుకున్నారు. దాంతో ఏమైంది? మొదటికి మోసం వచ్చింది, అక్కడ లంగలు దొంగలు కూర్చున్నారు. కేసీఆర్ను దొర అని తిడితిరి, ఇప్పుడు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తాం? మరి ఇంకా 4 ఏళ్ళు భరించాలి. అందుకే మీ అందరితో నా ప్రార్థన ఏంటంటే, మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 76-77 ఏళ్లలో ఈ భారతదేశంలో ఇంకా కూడా చాలా రాష్ట్రాలు దిక్కుదోసని పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు, ఇంకా కూడా చక్కగా నడుపుకోలేకపోతున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, పల్లె ప్రజలకు ఏం కావాలి, పట్టణ ప్రజలకు ఏం కావాలి, ఒక ఆలోచనతో అర్థవంతంగా అద్భుతంగా చేసుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు రాష్ట్ర సంపద పెంచడం. ఇప్పుడు మీ నిర్మల్ తాలూకాలనే ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఎకరం భూమి ఎంత విలువ, కేసీఆర్ దిగిపోయినాడు భూమి విలువ ఎంత, ఎన్ని రెట్లు పెరిగింది? ప్రతి మనిషికి సంపద పెరిగిందా లేదా? భూమి ఉన్నోళ్ళు అయితే, భూమి లేదు లేదా ఇంకా ఇతరత్రా ఉంటే కూడా ఏదో రూపంలో పెన్షన్లు ఇచ్చుడో, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడో, కేసీఆర్ కిట్ ఇచ్చుడో, రైతు బంద్ వేసుడో, ఇంకోటి రైతు బీమా ఇచ్చుడో, ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి ఏదో ఒకటి సాయం అందింది. ఆఖరికి ఒక ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవు అని చెప్పి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టిండు కేసీఆర్. రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు. బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే, అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు, పేదోళ్ళం కూడా అడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి, మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి, అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీంలా మా జిల్లా మాకు ఉండాలి, మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసుకున్నాం, ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం, 4 జిల్లాలు చేసుకున్నాం. ఎక్కడికో ఆదిలాబాద్ పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ గడప ముంగట పెట్టినాం. అట్లే జీవితంలో మీరెన్నడూ ఊహించి ఉండరు, నిర్మల్ జిల్లా కేంద్రంలో, నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే. కానీ చేసిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 33 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం? ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు ముదల్లో వచ్చారు. ఒకటే ఒక కారణం, ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే, రకరకాల కోపాలు. ఇప్పుడు మీ ఇంట్లోనే 4-5 మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం, ఏం వండుకుందాం కూర అంటే 4 రకాల అభిప్రాయాలు వస్తాయి. వాళ్ళు వంకాయ తిందామంటారు, ఒకటి చిక్కుడుకాయ తిందామంటాడు, ఒకటి చికెన్ చేయంటాడు, దాంతో ఎందుకు పప్పు పచ్చిపులు చేయను ఇంకోలంటారు. 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ మనది, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ. ఎన్నో చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉంటాయి. నాయకత్వ పోటీలు ఉన్నాయా? నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని లొల్లి ఉండదా? ఉంటుంది. కానీ వాళ్ళకి ఇస్తే నేను ఇంట్లో వంట,
రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గదే అయితే మళ్ళీ గిట్లే ఉంటుంది మన పరిస్థితి. ఎవలకు టికెట్ ఇచ్చినా ఎవలకు బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి, ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి. అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటుర్రు, నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా, నేను తిరగపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది, ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో, మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతో ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతో అయ్యేది కూడా లేదు. ఆయన కథ అయిపోయింది, ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2,500 రూపాయలని. 1 కోటి మంది మహిళలనట ఈ మగోడు కోటీశ్వరులు అని చెప్తారట. కోటీశ్వరులు అని చేసాడు వేరు. ముందు నెలకు 2,500 అయితే నెలకు 2,500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4,000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవకో ఇస్తుండు పెన్షన్, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయింది. ఇలా వాస్తవం ఏంది అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ పంట కోసుకున్నదాన్ని కూడా మనకు తెలివి ఉండాలనే లేదా? మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి, కూసోవాలి, కొద్దిగా ఒళ్ళు వంచాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి. కానీ బయటికి పోయి కొట్లాడద్దు, బజార్లో పడి ఆగం కావద్దు. మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు. ఏమన్నా ఉంటే రామన్న సొంటి పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, కోవలక్ష్మక్ ఉన్నది, వాళ్ళతో ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు. చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది, మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు కింద ఉంటాం. అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి, మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లారు లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం, ప్రజల తరపున అడుగుతున్నాం. ముసలోళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నాం అని అడుగుతున్నాం, మహిళలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం, ఈ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం, రైతు బంధు 15,000 ఎప్పుడైతుందని అడుగుతున్నాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏమాయ్ అని అడుగుతున్నాం, బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అను ఏడబైందని అడుగుతున్నాం, ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను, ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు, ఏడవైనాయి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా అడుగుతున్నాం. దయచేసి మీరు